ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు. వారు రచించిన తులసీదళం 1 నుండి కొన్ని మంచి మాటలు. త్రివిధ ఆనందాలు. 3 రకాల ఆనందాలు ఉన్నాయి. అవి విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. మన జీవితం ఉన్నది అన్నమయ కోశం ద్వారా విషయానందం పొందటం కోసం, మనోమయ కోశం ద్వారా భజనానందం పొందటం కోసం, విజ్ఞానమయ ఆనంద కోశాల ద్వారా బ్రహ్మానందం పొందటం కోసం. అలాగే అంతిమ ధ్యేయాలు. మనం త్రికాల జ్ఞానులం అవ్వాలి. మనం త్రిలోక సంచారులం అవ్వాలి. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలి. ఇవే ప్రతి వ్యక్తి జీవితం యొక్క అంతిమ ధ్యేయాలు. ఇవన్నీ జన్మ పరంపరలో సుసాధ్యాలు. ఏ జన్మలో ఈ అంతిమ ధ్యేయాలను సాధించటానికి పూనుకుంటామో ఆ జన్మ ఆఖరి జన్మ అయి తీరుతుంది. యద్భావం తద్భవతి, యా మతి సా గతిర్భవేత్. అంటే మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలాగే ఉంటుంది. మన మతిలో ఈ ధ్యేయాలు పెట్టుకుని దీక్షతో సాధన కొనసాగిస్తే మన గతి కూడా తప్పకుండా అలాగే ఉంటుంది. అంతిమ ధ్యేయాలే లక్ష్యాలుగా పెట్టుకుందాం. ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుందాము. రోజు తప్పనిసరిగా ఏం చేయాలి? రోజు తప్పనిసరిగా కనీసం 1 గంట ధ్యానం, 1 గంట స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం చేసి తీరాలి. మిగతా సమయంలో సంతోషంగా ఉంటూ సదా అన్ని కోణాలలోనూ జీవితాన్ని అనుభవించాలి. బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ లైఫ్. అక్షరాభ్యాసం. ఆ ప్లస్ క్షరం. అక్షరం. క్షరం కానిది అక్షరం. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది అని అర్థము. చైతన్యం అంటే కాన్సన్ట్రేషనియస్. చైతన్యం అన్నది అక్షరం, అది నశించని వస్తువు. మనం చేతనామయ ఆత్మలం అన్న సత్యాన్ని ఎప్పుడూ అభ్యాసంలో ఉంచటమే నిజమైన అక్షరాభ్యాసం అన్నమాట. ధ్యానం చేయటమే అక్షరాభ్యాసం చేసుకోవటం అంటే. ఆత్మజ్ఞాన సముపార్జనే అక్షరాభ్యాసం. మనం పుట్టిందే అక్షరాభ్యాసం కోసం. అక్షరాభ్యాసం పూర్తి అయ్యే వరకు పునరపి జననం, పునరపి మరణం అన్నది తప్పదు. తక్షణ కర్తవ్యం ఏమిటి? తత్ ప్లస్ క్షణం తక్షణం. తక్షణం అంటే ప్రస్తుత క్షణం అన్న మాట. కర్తవ్యం అంటే అనివార్యంగా చేయవలసినది. ప్రతి క్షణంలోనూ చేయదగినవి ఎప్పుడూ ఎన్నో ఉంటాయి. కానీ చేయవలసింది వాటిల్లో ఎప్పుడూ ఒక్కటే. చేయగలిగిన వాటిలో అనివార్యంగా చేయవలసిన దానిని గుర్తించి ఆ పనిలో సంపూర్ణంగా నిమగ్నం అవుతున్నవాడే సరి అయిన కర్తవ్యనిష్ఠుడు. తక్షణ కర్తవ్యం అంటే ఈ ప్రస్తుత క్షణంలో చేయవలసిన పని అన్నమాట. మరి ఇతరుల మానసిక పరిస్థితులు కానీ, బయట వాతావరణ పరిస్థితులు కానీ క్షణక్షణం రూపాంతరం చెందుతూనే ఉంటాయి. అలా రూపాంతరం చెందుతూ ఉంటే ప్రతి క్షణంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ తగిన కర్తవ్యనిష్టని కలిగి ఉండాలి. నడిచేటప్పుడు నడవాలి, తింటున్నప్పుడు తినాలి అని ఓ సందర్భంలో బుద్ధుడు చెప్పాడు. అంటే చేతిలో ఉన్న పనిని వదిలి మనసు ఒక్క క్షణమైనా పరధ్యాసలో ఉండరాదు. దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారానే మన వర్తమాన ధ్యాస స్థితమవుతుంది. పరధ్యాస రహిత స్థితే వర్తమాన ధ్యాస స్థితి. వర్తమాన ధ్యాస ఉన్నవాడే నిత్య జాగరూకుడు. నిత్య జాగరూకుడే తక్షణ కర్తవ్యనిష్ఠుడు కాగలడు. తక్షణ కర్తవ్యనిష్ఠుడే అద్భుత ప్రగతిని సాధించగలడు. ప్రజల్పరాహిత్యం. మనిషి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ హీనస్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంటే కావలసిన తప్పనిసరి గుణమే ప్రజల్పరాహిత్యం. ప్రజల్పం అంటే అసందర్భపు ప్రేలాపన, పనికిరాని మాటలు మాట్లాడటం అన్నమాట. ప్రజల్పం అన్న దానిని కట్టిపెట్టాలి. ప్రజల్పమే మనిషిని
తినివేసే క్యాన్సర్ వ్యాధి. నోట్లోంచి ఒక్క అనవసరపు మాట కూడా రాకూడదు. అప్పుడు బోలెడంత శక్తిని మనలో కూడగట్టుకోవటం జరుగుతుంది. ప్రజల్పరాహిత్యం అంటే శక్తిని పొదుపు చేయటం అన్నమాట. ఆ శక్తే మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్ధతకు, వికాసానికి, పరాకాష్ఠకు క్రమక్రమంగా దోహదపడుతుంది. ప్రజల్ప సహితుడు ఎప్పుడూ నిర్వీర్యుడే. ప్రజల్పరహితుడు ఎప్పుడూ వీర్యుడే. భోగకామిని గాని మోక్షకామికి కాని ప్రజల్పరాహిత్యం అన్నది అనివార్యం. ప్రజల్పరాహిత్యం ఆ పదాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. క్రియాయోగం. క్రియ అంటే చేయవలసింది, యోగం అంటే సాధన. కనుక క్రియాయోగం అంటే చేయవలసిన సాధన. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. ఇది పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రాలలో ఒకటి. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనబడే 3 ప్రక్రియలు కలిసి క్రియాయోగం అవుతుంది. కనుక చేయవలసినది తపస్సు అంటే శరీర అవసరాలను క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావటం. స్వాధ్యాయం అంటే 100% ఆత్మ వికాసానికి పనికొచ్చే పుస్తకాలను సతతం చదువుతూ ఉండటం. ఈశ్వర ప్రణిధానం అంటే అంతా దైవమయం అన్న ఎరుకను సదా కలిగి ఉండటం. స్వాధ్యాయం. ధ్యానం అన్నది ఎంత ముఖ్యమో స్వాధ్యాయం అన్నది కూడా అంతే ముఖ్యం, అంతకన్నా ముఖ్యం కూడా. ధ్యానుల అనుభవాలు పుస్తక రూపం పొందినప్పుడు అవి అన్నింటికంటే ఉత్కృష్టమైన గ్రంథాలు అవుతాయి. ఆ గ్రంథాలను చదవటం అన్నది చాలా చాలా ముఖ్యం. స్వాధ్యాయం మనిషి యొక్క 4వ శరీరాన్ని అంటే విజ్ఞానమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ఒక యోగి ఆత్మకథ. శ్రీ యోగానంద పరమహంస వ్రాసిన మహత్తరమైన పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. అదే తెలుగులో ఒక యోగి ఆత్మకథ. మహావతార్ బాబాజీ గురించి చెప్పిన పుస్తకం. మహావతార్ బాబాజీ అంటే ఈ భూమిని పర్యవేక్షిస్తున్న పరమ గురువుల్లో అగ్రగణ్యుడు అన్నమాట. ఈ పుస్తకంలో ముఖ్యంగా యుక్తేశ్వర్ గారి పునరుద్ధానం అనే అధ్యాయం మొత్తం పుస్తకానికే తలమానికమైనది. చనిపోయిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు సర్శరీలుగా తిరిగి వచ్చి శ్రీ యోగానంద గారికి మరణాంతర జీవితం గురించి వివరించి చెప్పిన అద్భుత అధ్యాయం. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివిన వాడు నిస్సంశయంగా జిజ్ఞాసువుగా వెంటనే మారి తీరతాడు. హిమాలయ యోగులు స్వామి రామ అనుభవాలు. స్వామి రామ వ్రాసిన అసమానమైన యోగ పుస్తకం లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్. ఆ పుస్తకాన్ని కర్నూలు స్పిరిచువల్ సొసైటీకి చెందిన స్వర్గీయ డాక్టర్ వివి బాలకృష్ణ గారు హిమాలయ యోగులుగా తెలుగులోకి అద్భుతంగా అనువదించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న పరమ గురువుల యోగ సిద్ధుల గురించి, వారి అపార జ్ఞాన సంపద గురించి స్వామి రామ స్వానుభవాలు యథాతథంగా ఉన్న పుస్తకం అది. ఆధ్యాత్మిక లోకానికి స్వామి రామ చేసిన ఎనలేని సేవగా ఆ చంద్ర తారార్కం నిలిచిపోతుంది. ఇది యోగ సాధకులు తప్పక చదవవలసిన పుస్తకం. ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించే పుస్తకం. హిమాలయ యోగులు స్వామి రామ వారి అనుభవాలు. పుస్తకం పేరు హిమాలయ యోగులు. సంభోగం నుండి సమాధి. సంభోగం అన్నది భౌతిక ఆనందాలలో పరాకాష్ఠ అయితే, దానికన్నా పరమమైనది ధ్యాన సమాధి స్థితిలో పొందబడే ఆత్మపరమైన శాశ్వతమైన బ్రహ్మానందం. అయితే సంభోగం సమాధికి అడ్డు కాదు. ధ్యాన సమాధి స్థితి సంభోగానికి అడ్డు రాదు. మానవుడు కేవలం సంభోగ ఆనందం అభిలషిస్తున్నాడే కానీ పరమానందకరమైన ధ్యాన సమాధి స్థితిని కోరుకోవటం లేదు.
అందరూ విధిగా ధ్యానం ద్వారా, దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారా జన్మ పరమార్థమైన ధ్యాన జ్ఞాన సమాధి స్థితిని కూడా పొంది తీరాలి అన్నదే ఓషో రజనీష్ యొక్క పరమ సందేశం. ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్ అనేది ఆ బుక్ తెలుగులో అనువదింపబడిన మొట్టమొదటి అద్భుత రజనీష్ పుస్తకం ఇది. ఓం తత్సత్.